తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ఢిల్లీలో చక్రం తిప్పుతున్నది ఎవరు? డీసీసీల ప్రకటనతో ఖంగు తిన్న ముఖ్య నేతలు. సీఎం రేవంత్ చుట్టూ కుట్రలు. కుట్రలు పసిగట్టి సీఎం రేవంత్ షాక్ ఇవ్వబోతున్నారా? జనవరి నుంచి గేరు మార్చనున్న సీఎం. కొత్త టీంతో దూకుడు పెంచేలా సీఎం వ్యూహరచన చేస్తున్నారా? గ్లోబల్ సమ్మిట్తో సీఎం రేవంత్ రెడ్డి విజన్ దేశాన్ని ఆకర్షించబోతోందా? కాంగ్రెస్ పార్టీ అంటేనే చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అధికారంలో ఉన్న రాష్ట్రంలో తానంతట తాను బలహీనపరుచుకోవడం ఎలాగో కాంగ్రెస్కు తెలిసినంతగా మరే పార్టీకి తెలియదన్న నానుడి చాలా కాలంగా ఉంది. కాంగ్రెస్ నుంచి పుట్టిన అనేక పార్టీలు మనుగడలో ఉన్నాయి. బలం లేనప్పుడు తమ శక్తియుక్తుల్ని పెట్టి అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడికి పగ్గాలు అప్పగించి తరువాత ఇబ్బందులకు గురిచేయటం, పూర్తి స్వేచ్ఛనివ్వకపోవడం, ఎక్కడా లేని సమీకరణాలని కూడా అప్లై చేసి బలహీనపరిచి చివరకు అధికారం పోగొట్టుకోవడం చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఇలాంటి విద్య కాంగ్రెస్కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని సీనియర్ రాజకీయవేత్తలు అంటున్నారు. గతంలో పంజాబ్, ఉమ్మడి ఏపీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రతో పాటుగా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ప్రజల మద్దతుతో గెలిచిన కర్ణాటక, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనుసరిస్తున్న వైఖరి, నేతల తీరు రకరకాల చర్చలకు దారితీస్తోంది.